1200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 1400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది తాజాగా సాక్షి హైలైట్ చేసి సర్కారే రియల్ దందా అంటూ చంద్రబాబు సర్కార్ తిరుపతి 1 ప్రాజెక్ట్‌కి 1000 కోట్ల విలువైన భూమిని కారు చౌకగా ఇవ్వడమే కాకుండా అనేక ప్రోత్సాహకాల కింద వందల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించబోతోంది. క్యాపిటల్ సబ్సిడీ కింద 40 కోట్లు ప్రభుత్వమే సంస్థకు ముట్టజెప్తోంది. దీంతో పాటు 15 ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ రియంబర్స్మెంట్, భూమి కొనుగోలు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రియంబర్స్, 5 ఏళ్లు పరిశ్రమ రేట్లకి విద్యుత్తు, 5 ఏళ్లు విద్యుత్ సుంకం రియంబర్స్, ఇలా ప్రోత్సాహకాలన్నీ కలిపి ఏకంగా 300 నుంచి 400 కోట్ల వరకు లబ్ధి చేకూరుస్తుంది. వాస్తవంగా ఈ ప్రోత్సాహకం మొత్తాన్ని చూస్తే ప్రభుత్వ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎస్ఆర్ఓ విలువ ప్రకారం విక్రయించే భూమి రేటు కంటే అధికంగా ఉండటం గమనార్హం. 1226 కోట్ల ప్రాజెక్టుకి ఏకంగా 1000 కోట్ల భూమి ఇవ్వడమే కాకుండా 300 నుంచి 400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలతో కలుపుకొని 1300 నుంచి 1400 కోట్లు లబ్ధి చేకూర్చబోతుంది. పైగా పెట్టుబడిదారులకు ఆస్తి భరోసా కల్పించడం ద్వారా ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికన భూమిని కేటాయించడంతో వాళ్ళకి దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ను పొందడానికి అంతర్జాతీయ హాస్పిటాలిటీ, వెల్నెస్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో సహా ప్రపంచ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి వీలు కలుగుతుందని ఉచిత సలహా ఇస్తుంది. రేపమ్మ అధికారిక సర్వే నిర్వహించి 22 ఎకరాల భూమిని తిరుపతి 1 ప్రాజెక్టు కోసం అప్పగిస్తానని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, మన చేతిలో మీడియా లేకపోవడం, మన చేతిలో ఎకోసిస్టమ్ లేకపోవడం, న్యాయ వ్యవస్థలో సరిగ్గా మాట్లాడుకోవడం చేత కాకపోవడం మైనస్ అన్నది వైసీపీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు జగన్ మీద పెట్టిన కేసులన్నీ ఏంటి? వివిధ సంస్థలకి ప్రయోజనాలు రాజశేఖర రెడ్డి హయాంలో చేకూర్చాడని. 100 రూపాయలకి 5 రూపాయల ప్రయోజనం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేకూరుస్తే వాళ్ళు వ్యాపారంలో జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టి 1000 రూపాయలు సంపాదించుకుంటే జగన్ దొంగ, ఆ పెట్టుబడి పెట్టినోడు దొంగ. బట్ అదే సందర్భంలో అదానీ వచ్చి ప్రపంచంలోనే ఇప్పుడు టాప్ 10లో ఉన్నటువంటి వ్యాపారాల్లో అంబానీ, అదానీలో చిక్కడ పెట్టుబడి పెడుతుంటే దోచి పెడుతున్నారని నిరంతరం విషయం చెప్పుకొచ్చింది ఈనాడు జ్యోతి. అంటే వాళ్ళ ఎకోసిస్టమ్ అట్లుంటది. అదానీకి ఎంత బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు అక్కడ. లూలు మాల్కి ఇచ్చినట్టు బేవర్స్గా బస్ స్టాండ్ను రాసి ఇచ్చేయడము, లేకపోతే గనక అతిపెద్దదైనటువంటి కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని రహేజా అనేటటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవ్వడము, వెంచర్లు వేసుకునేటటువంటి వాడికి ఇవ్వడం ఏంటో అర్థం కాదు. ఇదివరకు నేను గతంలో ఎంఆర్ ప్రాపర్టీస్ ఇష్యూ అప్పుడు నేను అదే రైట్ చేశాను. ఎవడన్నా రియల్ ఎస్టేట్ సంస్థకి విల్లాలు కట్టుకోవడానికి భూములు ఇవ్వడం ఏంది? ప్రభుత్వ భూమి వాడు కొనుక్కోలేడా? అట్టేటప్పుడు ఇంకెందుకు అందరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు మరి పాపం అదేందో పాపాత్ములు ఎవరయ్యా అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాళ్ళకు కూడా ఎట్ట భూములు ఇస్తే తలా కాస్త విల్లాలు వేసుకుని అమ్ముకుంటారు కదా. జరిగిపోతూ ఉంటుంది అంతే.